పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయువాడు ఎవడు? ప్రశ్నార్థకం, క్వశ్చన్ మార్క్. మీరు మంచి విషయములలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలిగిన వాడు ఎవడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సపోజ్ మనం ఒక సైనికుని కానీ గమనిస్తే, ఒక మిలిటరీ, ఆ సైనికుడు అనేవాడు ఆసక్తిగా పనిచేయకపోతే, ఏదో జీతం తీసుకుంటున్నాను కదా, జీతం కొరకైనా పని చేద్దాం అని ఆసక్తి లేకుండా పనిచేసినా మనం ఈ విధంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదు. అతని వల్ల దేశానికి కానీ లేక ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఉపయోగం లేదు. అందుకని ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఆసక్తి కూడా మంచి విషయములలో ఆసక్తి అంటూ ఉన్నారు. సపోజ్ మన క్రికెట్ ఆడే వాళ్ళని గమనిస్తే, ఓ 11 మంది, అంతేనా, ఒక 11 మంది ఇటువైపు, ఒక 11 మంది అటువైపు ఉంటారు. ఈ 11 మందిలో 11 మందికి ఆశ ఉంటుంది, నేను అంతర్జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, నేను కూడా బాగా ఆడాలి అని ఆడుతూ ఉన్నటువంటి ఆ బ్యాచ్లో ఉన్నటువంటి 11 మందికి ఆ ఆశ ఉంటుంది. కానీ అందులో గడిచిన దినాల్లో బెస్ట్ రన్నర్ అని ఒక వ్యక్తి పేరు తెచ్చుకున్నాడు, సచిన్ టెండూల్కర్. 11 మందిలో అతను కూడా ఒకడే. ఇప్పుడు ఉన్నటువంటి విరాట్ కోహ్లీలు కూడా, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి పేరు ప్రపంచంలో ఉన్నటువంటి టీంలో ఎవరికి కూడా లేదు. కానీ 11 మంది క్రికెట్ ఆడేవాళ్ళే, 11 మంది ఆ గ్రూపు సభ్యులే. తినే ఆహారం, వెళ్ళే ప్రాంతం, వెళ్ళే ప్రదేశం, ఆడుతున్నటువంటి దేశం, ప్రతిదీ 11 మందిలో ఏ ఒక్కరు తక్కువైనా ఆడలేదు. కానీ 11 మందిలో వీరిరువురు మాత్రమే ప్రఖ్యాతి గాంచడానికి గల కారణం, వారిలో ఉన్నటువంటి ఆసక్తి మిగతా వారిలో లేదు. ఆశ ఉండొచ్చు, ఆశ వల్ల నీ ప్రాణం తెప్పరిల్లుతుందేమో, కానీ ఆసక్తి లేకపోతే విజయం సాధించలేము. ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే ఏదో ఒక అరగంట సేపు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో తిరిగితే ఎవరు కూడా సమయం అసమయం, తిని తినక ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. కాబట్టి వారు క్రికెట్ ఆడాలని గ్రౌండ్లో అడుగు పెట్టడానికి ముందు నుంచే దాని మీద ఎక్కువ ఆసక్తి కలిగి, అడుగు పెట్టిన తర్వాత కూడా ఆసక్తి కలిగి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఆసక్తి కలిగి, విజయం సాధించిన తర్వాత కూడా అదే ఆసక్తిలో ఉండబట్టే ఈరోజు వారి పేర్లు ఒక స్థానానికి వచ్చాయి. వారు ఆ స్థానానికి రావడానికి గల కారణం ఏంటి? వారిలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఆసక్తి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనమందరం కూడా దేవుని ప్రార్థన ఎడల మనం ఏమి కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో జరుగుతున్న ఆరాధన మీద ఏమి కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. పాడే పాటల మీద ఆసక్తి, చెబుతున్నటువంటి వాక్యం మీద ఆసక్తి, చేసే ఆరాధన మీద ఆసక్తి. అది ఏదైనా కూడా దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో మనం ఆసక్తి కలిగిన వారముగా ఉంటే ఆయన తప్పనిసరిగా ఆయన సన్నిధిలో మనల్ని ఒక మూలకు తలరాయిలా నిలబెడతాడు. హల్లెలూయా. కారణం ఆసక్తే. పెద్దలు ఒక మాట అంటారు, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలమంట. గుర్రాన్ని
ఎక్కడ దాకా తీసుకెళ్ళం? నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం. కానీ ఏమి చేయలేము మనం? ఏమి చేయలేమమ్మా? తాపించలేము. తాగాల్సింది ఎవరి బాధ్యత? గుర్రాన్ని. తల్లిదండ్రులు చదువుకోవటానికి ఫీజు కడతారు, మంచి స్కూల్ సెలెక్ట్ చేస్తారు, వాడికి మంచి బుక్స్ తీయిస్తారు, వాడు హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ కూడా పెడతారు, అన్నీ చేస్తారు వాడికి కావాల్సినవి. కానీ వాడికి బెస్ట్ మార్క్ రాలేదు అన్నా, వాడికి ర్యాంక్ రాలేదన్నా, మంచి మార్కు రాలేదన్నా ఎవరిలో ఏమీ లేదు? చదివే పిల్లవాడిలో ఆసక్తి లేదు. ఈరోజు పిల్లలు ఫెయిల్ అవటానికి, ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ రాకుండా ఏదో డి గ్రేడ్లో ఉండటానికి, లాస్ట్ ర్యాంక్లో ఉండటానికి, థౌజండ్స్లో ర్యాంక్స్లో ఉండటానికి కారణం ఆసక్తి లేకపోవటమే. కాబట్టి ఒక వ్యక్తిలో ఉండవలసిందేంటి? అది పిల్లవాళ్ళైనా, యవనస్తులైనా, పెద్దలైనా, వృద్ధులైనా మనిషి జీవితంలో ఉండవలసినది ఆసక్తి. ఆ ఆసక్తి ఎక్కడ ఉండాలంట? మంచి విషయములలో ఆసక్తి అంటే ఉండవలసిన వాటి మీదనే ఆసక్తి ఉండాలి. ఉండకూడని వాటి మీద ఆసక్తి ఉంటే ఆ వ్యర్థమైనటువంటి ఆసక్తి అంతా కూడా ఏం చేస్తుందంటే నీ బ్రతుకుని వ్యర్థం చేస్తుంది. నీకు ఆసక్తి ఉండవలసిన దేని మీద? మంచి విషయముల మీద. మంచి విషయముల మీద నీకు ఆసక్తి లేకుండా చెడ్డ విషయముల మీద నీకు ఆసక్తి ఉంటే ఆ చెడ్డ విషయముల మీద ఉన్నటువంటి ఆసక్తి నీ బ్రతుకుని ఏం చేస్తుంది? వ్యర్థం చేస్తుంది. అందుకే 1 పేతురు 3:13 అన్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? ఇంగ్లీష్ బైబిల్లో డ్యామేజ్ అని ఉంటుంది. నువ్వు ఏం చేయలేరంట? డ్యామేజ్ చేయలేరు. ఎప్పుడు? మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగినప్పుడు. ఇప్పుడు సహజంగా మనకు అనేక రకాల విషయాల మీద ఆసక్తి ఉంటూ ఉంది. ఇప్పుడు చదువుకునే పిల్లలకి ఎగ్జాంపుల్, పిల్లల గురించి మనం ఆలోచిస్తే పుస్తకాల మీద కంటే కూడా వాడికి దేని మీద ఆసక్తి ఎక్కువ? మొబైల్ మీద ఆసక్తి. ఇప్పుడు దేని మీద ఆసక్తి వాడికి? మొబైల్ మీద. ఈ మధ్యకాలంలో పబ్జి గేమ్స్ అని ఉన్నాయి. అసలు చాలామంది పిల్లలు పిచ్చి పెట్టిపోయారు. దేని మీద ఆసక్తి పెంచుకొని? ఆ పబ్జి గేమ్ మీద ఆసక్తి పెంచుకొని. ఇప్పుడు సహజంగా పిల్లల దగ్గర నుంచి మనం మొబైల్ తీసేస్తే వాడు చెప్పిన మాట కూడా వినడు, వాడు ఏడుస్తాడు. ఇంకా అసలు వాడు ఏడుస్తూ ఉంటే సముద్రాలు అయిపోతాయి నీళ్ళన్నీ. వాడు ఏడు కూర్చోలేక ఈ తల్లి తండ్రి ఏం చేస్తారంటే ఇంకా వీళ్ళ కాదని మళ్ళీ వాడికి ఒక సపరేట్ ఫోన్ ఒకటి తీస్తారు. ఆ మధ్యకాలంలో వాడు ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడులే అన్నయ్య, రాత్రి 1 అయినా కూడా వాడు ఫోన్ చూస్తూనే ఉన్నాడు. ఈ నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాడిని చదవాలంటే చదవడు. నైట్ 1 గంట దాకా మొబైలే చూస్తూ ఉన్నాడు. నువ్వేం చేసావమ్మా అంటే నేను అరిచానన్నయ్య, వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటా ఉన్నాడు. పిల్లలు అదొక బ్లాక్ మెయిలింగ్ నేర్చుకున్నారు. నువ్వేమైనా అంటే నేను వెళ్ళిపోతా, నువ్వేమైనా అంటే నేను అన్నం. కానీ తల్లి వెంటనే ఏమైపోతుందంటే ఆమెకున్నటువంటి మమకారం ఏమంట? ఆమెకున్నటువంటి మమకారం వాడిని ఇష్టానుసారముగా బ్రతికేలాగా చేస్తుంది. పిల్లవాడు ఇష్టానుసారముగా బ్రతకడానికి గల కారణం తల్లిదండ్రికి ఉన్నటువంటి మమకారం. ఈరోజు నువ్వు మమకారం చూపించడం మంచిదే. వాడు దేని మీద ఆసక్తి కలిగి ఉంటే నువ్వు మమకారం చూపిస్తున్నావు ఆలోచించాలి. వాడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనుకో, అన్నాడు అనుకో, తల్లిగా తండ్రికి నువ్వేమనాలంటే పో, నీ వల్ల ఏమి పోరా. అలాంటి నిశ్చయత ఎప్పుడైతే తల్లిదండ్రులు లేక వస్తుందో నీ బిడ్డ తర్వాత ఆయన ఆలోచిస్తాడు అది తప్పేమో, అందుకే నా తల్లిదండ్రులు ఎంత కఠినంగా ఉన్నారు, అందుకేనేమో మా తల్లిదండ్రి పోతే పోరా అంటా ఉన్నారు. నీ ఇంట్లో పెట్టుకొని నేను చెడిపోయే కంటే నువ్వు బయటికి పోయావు అనుకో, వాడు తల్లిదండ్రుల దగ్గర లేడు కాబట్టి వాడు ఏమైపోయాడు? చెడిపోయాడు అనుకుంటాను. నువ్వు మా దగ్గర ఉండి నువ్వు ఏంటంటే మీద ఆసక్తి పెంచుకొని అదేదో కావాలని అది ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతానని ఆహారం తిన్నాను చేస్తే అది ఎవరికి లాస్ లేదు. కాబట్టి తల్లిదండ్రుల మమకారం వల్లే బిడ్డలు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి
బిడ్డలు మంచి విషయం గురించి కానీ ఆసక్తి కలిగిన వారు అయి ఉంటే వారి జీవితాన్ని ఎవరు కూడా డ్యామేజ్ చేయలేరు. పెద్దవారు కూడా మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటే వారిని కూడా ఎవరు కూడా డ్యామేజ్ చేయలేరు. కాబట్టి మన మంచి విషయాల మీద ఆసక్తి కలిగినట్లుగానైతే దేవుడు మన జీవితాన్ని ఫలభరితమైన జీవితముగా మారుస్తాడు. ఆమేన్. మన జీవితం ఫలభరితమైన జీవితముగా మార్చబడాలి అంటే మనము మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎప్పుడైతే మంచి విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటావో నేను ఎవరు కూడా ఏమి చేయలేరు, డ్యామేజ్ చేయలేరు. ఈరోజు నీ భక్తి జీవితం ప్రయోజనముగా ఉందో లేదో ఒకసారి గమనించాలి. అయ్యా, నేను దేవుని యొక్క పనుల మీద ఆసక్తి కలిగి ఉన్నానా, లేక వేటి మీదనో ఆసక్తి కలిగి ఉన్నానా అనేది ఒకసారి నువ్వు గమనించాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆయన స్థాపించిన సంఘంలో ఉండి కూడా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కల్వరి వర్షిప్ సెంటర్లో ఉన్నాం. నీకు దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని పాటల మీద, దేవుని ఆరాధన మీద ఆసక్తి ఉంటే ఈ కల్వరి వర్షిప్ సెంటర్లోనే దేవుడు నిన్ను 30 60 100 ఆశీర్వదించి స్థిరపరుస్తాడు. అదే నీకు ఆసక్తి లేదనుకో వీటన్నిటి మీద, లేఖనాల్లో వ్రాయబడిన పౌలు గారు స్థాపించిన సంఘంలో ఉన్నా కూడా నీ జీవితం ఏం కాదు, ఫలభరితము కాదు. కారణం నీవేమీ లేదు, ఆసక్తి లేదు. కాబట్టి ఈరోజు నీ ఆసక్తి, చాలామంది ఆసక్తి సీరియల్స్ మీద ఉంటుంది, చాలామంది ఆసక్తి సీరియల్స్ మీద ఉంటుంది, చాలామంది ఆసక్తి సినిమాల మీద ఉంటుంది, చాలామంది ఆసక్తి ఫోన్ చేతులు దొరికితే అశ్లీలమైనటువంటి బొమ్మల మీద, వీడియోల మీద వారి ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు నువ్వు వీటన్నిటి మీద ఆసక్తి పెంచుకోబట్టి నీకు వేటి మీద ఆసక్తి లేదయ్యా అంటే మంచి విషయాల మీద ఆసక్తి లేకుండా పోయింది. ఎప్పుడైతే మంచి విషయాల మీద నీకు ఆసక్తి లేకుండా పోయిందో, చెడ్డ విషయాల మీద ఎప్పుడైతే నీకు ఆసక్తి పెంపొందుకున్నావో అప్పుడు నీ జీవితం ఏమైపోయిందంటే డ్యామేజ్ అవడానికి ఒక కారణమైంది. ఈరోజు అశ్లీలమైనటువంటి ఆ వీడియోలు, ఆ ఫోటోల ద్వారా, సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా, లేకపోతే మరొక దాని ద్వారా దేవునికి హేయమైన కార్యాల ద్వారా నువ్వు ఆసక్తి పెంచుకోవడం వల్ల నువ్వు మాత్రం డ్యామేజ్ అవటం కాకుండా నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని మాత్రం పెట్టుకొని తినటం, తాగటం, పడుకోవడం చేస్తున్నావే కానీ నీ జీవితం ఏమి లేకుండా పోయింది, ఫలభరితం అనేది లేకుండా పోయింది. ఉన్నదాన్ని కూడా నువ్వేం చేసావంటే ఏం చేసావు, ఊడ్చి తినేసావు. ఇప్పుడు దానికి కారణం డ్యామేజ్. ఆ డ్యామేజ్ కారణం మంచి విషయముల మీద నీకు ఆసక్తి లేకపోవటమే. ఈరోజు నువ్వు డ్యామేజ్ అయ్యావు అంటే, నీకు హాని కలుగుతూ ఉందంటే దానికి కారణం దేవుడైతే కాదు, కానీ నీకు ఉండవలసిన వాటి మీద ఆసక్తి లేకపోవడమే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, అర్థము లేని వాటి మీద ఆసక్తి. చాలా మంది చూస్తే వారానికి ఒక్కసారి తాగకపోతే నరాలను ఏమవుతాయంట, నరాలను ఒక 3 రోజులు కట్టేస్తే తెలుస్తుంది వీక్నెస్ కాదు. చాలామంది, సార్ నేను టాయిలెట్ వెళ్ళాలన్నా కూడా స్మోక్ చేయాలి సార్. నీకు వయసు ఉన్నంత వరకు నీకేమీ తెలియదు. నువ్వు త్రాగినా, స్మోక్ చేసినా నీకు వయసు ఉన్నంత వరకు ఏం తెలియదు. వయసు పైబడిన తర్వాత నువ్వు సంపాదించిందంతా ఈ బాడీకే ఖర్చు పెట్టాలి. నువ్వు సంపాదించిందా మాత్రమే కాదు, నీ బిడ్డలు సంపాదించింది కూడా నీకే పెట్టి వాళ్ళు పేదవాళ్ళు అయిపోవాలి. దేనివల్ల? నీ ఆసక్తి ఉండకూడని దాని మీద ఉన్నది కాబట్టి. నీ ఆసక్తి దేని మీద అయితే ఉండకూడదో దాని మీద నీ ఆసక్తి ఉన్నది కాబట్టి నువ్వు సంతోషానికి తాగావు, సంతోషానికి స్మోక్ చేసావు, సంతోషానికి బాగున్నావు. ఎప్పటి వరకు అంటే సర్టన్ ఏజ్, ఒక వయసు వరకు. ఆ వయసు పైబడిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన వృద్ధాప్యంలోకి పోయేకుంది ఈ ఆర్గానిక్స్లో అవన్నీ కూడా లీనమైపోయి ఉంటాయి. కాబట్టి వయసు అయిపోయింది, అవన్నీ ఏం చేస్తాయంట, బయటకు వస్తూ ఉంటాయి.
బయటకు వస్తూ ఉంటే అనారోగ్యాలు, వ్యాధులన్నీ నువ్వు సంపాదించింది మాత్రమే కాదు, నీ బిడ్డలు ఏదో సంపాదించి 10 రూపాయలు భద్రం చేసుకుని తన బిడ్డల్ని, తన కుటుంబాన్ని కట్టుకోవాలని నీ బిడ్డ ఆశపడి కలలుగన్న జీవితాన్ని కూడా నువ్వేం చేస్తావంటే నిర్వీర్యం చేసి వారి సంపాదన కూడా నీ అనారోగ్యానికి పెట్టుకొని నువ్వు ఈ భూములు లేకుండా వెళ్ళిపోతావు. వాళ్ళేమో పేదవారిగా మిగిలిపోతారు ఈ భూలోకంలో. దేనివల్ల? నీకు ఉండవలసినటువంటి మంచి విషయాల మీద ఆసక్తి లేకపోవడం వల్ల. కాబట్టి ఒకడు వ్యర్థమైన వాటిని చూస్తూ బ్రతికినా, వ్యర్థమైన వాటిని చేస్తూ బ్రతికినా వాడి జీవితం అంతా కూడా వ్యర్థమే. జీవితం మాత్రమే వ్యర్థం కాదు, తన కుటుంబాన్ని కూడా సమాజంలో వ్యర్థమైన కుటుంబముగా నిలబెడతాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తిలో దేని ఒక దాని మీద ఆసక్తి ఉండాలి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు అప్పుడు అనుకునేవాడిని, అంటే పేద స్థితి, చాలా పల్లెటూరు, అసలు ఏంటి, ఎట్లా మనం అడుగులేస్తే దేని మీద మనం ఆసక్తి పెంచుకుంటే మనం సక్సెస్ అవ్వగలమంటే మొట్టమొదటిది దేవుడి మీద మన ఆసక్తి ఉండగలగాలి. హల్లెలూయా. మనం చదువుతున్న చదువు మీద రెండవది ఆసక్తి ఉండాలి. దేవుని మీద మన చదువు మీద ఆసక్తి కానీ ఉంటే మనం ఏమైనా సాధించగలం. ఆమేన్. ఎందుకంటే నా కళ్ళ ముందు ఉన్నటువంటి మార్గాలు కూడా ఈ రెండే. విలేజెస్లో ఏముండవు, గ్రామాల్లో ఏముండవు. ఈరోజు నువ్వు పట్టణంలో ఉన్నప్పటికీ కూడా నీ మొట్టమొదటి ఆసక్తి దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. ఎందుకనగా నీ స్థితిగతులైనా నా స్థితిగతులైనా మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆమేన్. ఆయన తప్ప ఈ సృష్టిలో వేరే మార్గం లేనే లేదు. కాబట్టి మనమందరం కూడా, నేనైతే నమ్ముతాను, ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే. మొట్టమొదటిగా మనం ఆసక్తి పెంచుకోవాల్సింది దేవుని మీద, రెండవదిగా మనం ఆసక్తి పెంచుకోవాల్సింది చదువు మీద. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరి మీద అయితే ఆసక్తి పెట్టుకున్నామో ఆ దేవుణ్ణి మన హృదయంలో నుండి ఆయన ఎప్పుడు కూడా దూరం చేయకుండా మన హృదయంలో పెట్టుకుని, నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, కాబట్టి ఏ రోజు కూడా నేను దేనికి కూడా భయపడను. ఆమేన్. నన్ను ఎవరు డ్యామేజ్ చేయలేరు అనే నమ్మకం నీకున్నా. రెండవది, చదువు అనగా బట్ట పిండినట్టుగా పిండబడి కష్టపడి చదవాలి. ఎట్లా? ఒక బట్టని వాష్ చేసిన తర్వాత పిండతాం తెలుసా? అలా కష్టపడి చదవాలి. అది బైబిల్ అయినా, అది కాలేజీ బుక్ అయినా, లేదా స్కూల్ బుక్ అయినా, ఇలా బోధించాలన్నా, లేదా ఉద్యోగం తెచ్చుకోవాలన్నా, మరొకటైనా ప్రతిదీ చదువుతూనే ప్రారంభమవుతుంది. నువ్వు చదవకపోతే, ఫస్ట్ క్లాస్ చదువు, యూకేజీ, ఎల్కేజీ, యూకేజీ చదవకపోతే ఫస్ట్ స్టాండర్డ్కి పోలేవు, ఫస్ట్ స్టాండర్డ్కి పోతే సెకండ్ లేదు, సెకండ్ లేకపోతే థర్డ్ లేదు, అంతే. ఎలిమెంటరీ లేకపోతే హై స్కూల్ లేదు, హై స్కూల్ లేకపోతే కాలేజ్ లేదు. వీటన్నిటికి బేస్ ఏంటి? చదువు. నువ్వు సేవకుడు అవ్వాలన్నా చదువే, ఉద్యోగస్తుడు అవ్వాలన్నా చదువే. వేరేమైనా ఆప్షన్ ఉందా? వేరే లేదు. కాబట్టి నువ్వు దేని మీద ఆసక్తి పెంచుకోవాలి? మొదటి దేవుని మీద ఆసక్తి పెంచుకోవాలి, రెండవది చదువు మీద ఆసక్తి పెంచుకోవాలి. కాబట్టి ఆ రెండు ఆలోచనలు ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టాయి. ఆమేన్. హల్లెలూయా. ఆసక్తి అనేది నీళ్ళు లేకపోతే, తల్లిదండ్రులు కోట్ల రూపాయల ఆస్తి నీకు ఇచ్చిపోయి పెట్టినా కూడా నీలో అనేది ఆసక్తి లేకపోతే నువ్వు అనామకురాలిగా మిగిలిపోతావు. దేనికంటే నీళ్ళు ఏమీ లేదు, ఆసక్తి లేదు. నీలో ఆసక్తి ఉంది అంటే నువ్వు సాధించలేని విజయం అంటూ ఏది లేదు. నువ్వు ఎక్కలేనట్టు, అంటే నేను అధిరోధించలేనేమో, చేరుకోలేనేమో అనేటప్పుడు శిఖరము కూడా ఏది లేదు. అది ఎంత ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కారణం ఆసక్తి. విజయం సాధించిన వాళ్ళు ఉన్నారా లేదా? కారణం ఆసక్తే. ఎందుకనగా నీలో ఆసక్తి అనేది నీలో ఉంటే గెలుపు అనేది నీ పాదాల దగ్గర ఉంటుంది. హల్లెలూయా. మంచి విషయముల మీద, వీటి మీద, మంచి విషయముల మీద ఆసక్తి అనేది నీలో ఉంటే గెలుపు అనేది అది ఏకున్నా అది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పెడుతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావు? సక్సెస్ అవుతావు. నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నీలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డారా,
దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సంఘం పట్ల మనకేముండాలి? దేవుని వాక్యం మీద, దేవుని పాటల మీద, ఆయన ఆరాధన మీద ఆసక్తి ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, నేను వాక్యం చెబుతున్నాను, మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎలా వింటూ ఉన్నారు? ఆసక్తిగా వింటూ ఉన్నారు. ఆసక్తి అనేది అది కాదు. ఆసక్తి అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు ప్రక్కన ఒక ఆమె కూర్చొని ఉంది, అక్క వాళ్ళ కూతురు ఇలా చేసిందంట అన్నదనుకో, నేను ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నా, నేనేం చెప్తా ఉన్నా? ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నా. ప్రక్కన అంటుంది, అక్క వాళ్ళ కుమార్తె ఇలాగ చేసిందంటే ఈ వెంటనే ఆసక్తి పోయి కప్పలాగా నోరు తెరుస్తుంది ఆమె దగ్గర. ఎవరు ఏనుగు శివులు పెట్టినట్టు పెట్టద్దు దాని పక్క. ఇప్పుడు ఆసక్తి ఎక్కడ ఉంది? వాళ్ళ కూతురు మీదకి వెళ్ళిపోయిందా, వాక్యం మీద ఉందా? పక్కన వాళ్ళు ఎంత డిస్టర్బెన్స్ చేస్తున్నా కూడా నీ చూపు, నీ చెవి, నీ నోరు అటు తిరగకపోవటమే ఆసక్తి. ఆమేన్, హల్లెలూయా. ఆసక్తి అంటే ఏక దృష్టితో ఉండడం. గుర్రం పరుగు పందెంలో ప్రారంభమైనప్పుడు దానికి ఇలా కట్టేస్తారు. దేనికని? ఇంకా అడ్డు ఇటు దానికి ఏది కూడా కానరాకూడదు. చేరవలసిన గమ్యం మాత్రం దానికి కనపడాలి. ఆమేన్. దేవుని మందిరానికి అడుగు పెడుతున్నాడు, నీకు పక్కనుండే చిన్నక్కో లేకపోతే పుల్లక్కో కనపడకూడదు. నీకు ఎవరు కనపడాలి? దేవుడు మాత్రమే కనపడాలి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యం మాత్రమే కనపడాలి. ప్రభువా, నేను నిన్ను చూడటానికి వచ్చా, నువ్వు నీతో మాట్లాడటానికి వచ్చా. ఇదిగో నేను నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు కూడా నాతో మాట్లాడుతున్న నమ్మకం ఉంది ప్రభువా. ఆమేన్. అలాంటి ఆసక్తి నీలో ఉంటే ఖచ్చితంగా ఈ స్థలంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రకటనలు అంటాడు ఒక మాట, ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిస్తే, ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక ఎలాగంట? నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆమేన్. మొట్టమొదటి మన ఆసక్తి దేని మీద ఉండాలి? మారు మనసు మీద ఉండాలి. ఆమేన్. అంటాను, నేను ప్రేమించు వారిని అందరినీ. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అనడానికి నిదర్శనం. నా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని నువ్వు ఎలా చెప్పగలవు? నీకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను ప్రేమిస్తున్నట్టు కాదు. లేదు, నీకు ఆస్తి పాస్తులు ఉన్నాయి కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు. ఒక మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి, బిజినెస్లో మంచి సక్సెస్ అవుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు. నువ్వెక్కడో కొండ మీదనో శిఖరం మీదనో కూర్చున్నంత గొప్పవాడు అయినంత మాత్రాన దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు. ప్రేమ దేవుడు బిడ్డారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంటేనే అదే నిదర్శనం దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని. ఆమేన్. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు వినడానికి ఈ స్థలంలో మీరు ఈరోజు కూర్చున్నారు. నీకు ఆస్తున్నంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఐశ్వర్యం ఉన్నంత మాత్రం నువ్వు దేవుని బిడ్డవు కాదు. లేదా ఉద్యోగం ఉన్నంత మాత్రం నువ్వు దేవుని బిడ్డవు కాదు. చాలా మంది అంటారు, దేవుని కృప వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, దేవుడే నాకు ఉద్యోగం ఇచ్చాడయ్యా అంటున్నాను. ఏ రోజు ఏ పుణ్యం చేసుకున్నావు? పుణ్యం లేదు, పాపం లేదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంటేనే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని అర్థం. దేవుడు ఎవరితో మాట్లాడతాడయ్యా అంటే, ఎవరితో పడితే వారితో దేవుడు మాట్లాడు. ఒకడు వస్తాడు బ్యాగ్ తగిలించుకుని, నేను ఇప్పుడు దర్శనం చూసి వచ్చా, దేవుడితో మాట్లాడానన్నా అంటాడు. అంత మాత్రాన మనల్ని అంటే ఇంక వాడిని నెల నెల ఇంటికి రమ్మని, నెల నెల కోడి మాంసం కుక్క మాంసం పెట్టి 500 ఇస్తే బాధపడతాడేమో, 1000 రూపాయలు ఇవ్వమని ఏమంటున్నాగానే నేను దేవునితో మాట్లాడాను అన్న వెంటనే నేను ఒకటి చెప్తున్నాను, ఎవరితో పడితే వారు దేవుడు మాట్లాడనే మాట్లాడు. హల్లెలూయా. తాను ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో వారితోనే దేవుడు మాట్లాడు. దేవుడికి ఎవరంటే ఇష్టమో వారితోనే దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎవరినైతే కోరుకున్నాడో వారితోనే దేవుడు మాట్లాడతాడు. వారితో మాత్రమే ఎలా మాట్లాడతాడు అంటే వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఆమేన్. ఇది కరెక్ట్.
నేను అది చూసినా ఇది చూసినా కల్లో వచ్చిండు, మాట్లాడిండు, వెలుగు వచ్చింది, దీపం వచ్చిందంటే నో. ఆయన అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు నాతో మాట్లాడినట్టుగా, నా వాక్యం ద్వారా నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ప్రతి వారు ఆయన మందిరంతో ఏ బిడ్డతో ఏ విధంగా మాట్లాడాలో చెప్పేది ఒక మాటే, కానీ వారి వారి మనసును బట్టి దేవుడు వారితో అర్థవంతంగా మాట్లాడతాడు. ఆమేన్. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. ఈ వాక్యం నా కొరకే, ఈ సందేశం నాకే, నా కుటుంబానికే, నన్ను బట్టే మాట్లాడాడు అని దేవుడు వారిని ప్రేరేపితం కలుగు చేస్తాడు. కారణం ఆయన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, వారిని కోరుకొని ఈ స్థలంలో కూర్చొని పెట్టాడు కాబట్టి ఆయన వాక్యం ద్వారా వారితో మాట్లాడతాడు. హల్లెలూయా, ఆమేన్. ఆయన అంటాడు, గద్దిస్తూ వారితో మాట్లాడతాడంట. నువ్వు కారు కొంటావు, బస్సు కొంటావు, విమానం కొంటావు అంటే గద్దించినట్టు కాదు. నీ బిడ్డకు పెళ్ళి అవుతుంది, నీకు 2 పిల్లలు, నీ పిల్లలు ఐఏఎస్ IPS అవుతారని చెప్పినంత మాత్రాన దేవుడు మాట్లాడినట్టు కాదు. ఆయనంట తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడంట? గద్దిస్తూ. ఎలాగా గద్దిస్తూ? ఆయన గద్దించడం ఎందుకు? నువ్వు మారాలి. ఎలా మారాలి? మారు మనసు పొందలాగా మారాలి. మొట్టమొదట ఆయనలో నీకు దేని మీద ఆసక్తి పెరగాలని ఆయన ఎదురు చూస్తున్నాడంటే, ఆసక్తి అనే దాని మీద నీకు మారు మనసు కలగాలి. ఫస్ట్ ఆసక్తి అనేది దేవుడి మీద పెరగాలి. మొదట నువ్వు మారు మనసు పొందావు అంటే, ఈరోజు ముందు జీవితం బాప్తిసం తీసుకోక ముందు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి నేను పరిశీలించుకొని వాటిని వేటిని కూడా నీ జీవితంలో లేకుండా తీసివేసి నువ్వు మారు మనసు పొంది ఆయన మీద ఆసక్తి పెంచుకున్న రోజే నువ్వు నిజమైన క్రైస్తవురాలివి. ఆమేన్. ఆయనను గద్దించేది ఎందుకయ్యా అంటే, నువ్వు మారాలి అనేది ఎలాగంటే ఆయనలాగా నువ్వు మారాలని. ఎలాగా? ఆయనలాగా మనం రూపాంతరం చెందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. నీలో పవిత్రత ఉన్నా లేకపోయినా, నువ్వు నీతిగా బ్రతకకపోయినా, వాక్యానికి తగినట్లుగా నువ్వు జీవించకపోయినా నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక పదే పదే ఆయన నిన్ను వాక్యం ద్వారా మాట్లాడుతూ గద్దిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎట్లాగా? నువ్వు నీతిగా బ్రతకకపోయినా, నువ్వు ఆయనకు నమ్మకంగా ఉన్నా లేకపోయినా, నువ్వు వాక్యాన్ని తగినట్లుగా నువ్వు జీవించకపోయినా, నీలో పవిత్రత ఉన్నా లేకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక, ఆయన నిన్ను కోరుకున్నాడు కనుక ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చెప్పాల్సిన మాట, ప్రభువా నేను నీ వాక్యం విని అయ్యా ఇంతమంది క్రైస్తవులు అనబడేవారు, ఇదిగో నేను ఆ పాత జీవితం ఇలా ఉన్నది, ఈరోజు నేను ఇలా మారాను అంటే కేవలం ఆయన సన్నిధిలో ఆయన వాక్యం విన్న తర్వాత నేను ఈ విధంగా రూపాంతరం చెందానని ఎంతోమంది చెబుతూ ఉన్నారు. నాకు అంత జీవితం ఎలా ఉండింది, నేను పచ్చి త్రాగుబోతుని, పచ్చి తిరిగిపోతుని, నేను పిక్ ప్యాకెట్ కొట్టేవాడిని, కానీ అబద్ధం ఆడేవాడిని, బింకములాడేవాడిని, కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను మాట్లాడాను అని అనేక మంది నీతో చెప్పినప్పుడు నువ్వు వింటూ ఉన్నావే కానీ ప్రభువా అతన్ని మార్చిన నీవు నన్ను ఎందుకు మార్చలేవు? అలాంటి సాక్ష్యం నేను ఎందుకు చెప్పలేను? వాళ్ళలో ఉన్న ఆసక్తి నాలో ఎందుకు లేదు అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. ప్రపంచంలో ఇంతమంది మారగా, ప్రపంచంలో ఇంతమంది మారు మనసు పొందగా, ప్రతి ఒక్కరు నీతిగా లేకపోయినా ఎవరు ఒకరు నీతిమంతులు ఉన్నారా లేదా? దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికేవారు ఉన్నారా లేదా? దేవునిని ఎప్పుడు ఆలాపన చేసేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. మరి వారిలో మనం ఎందుకు బ్రతకూడదు? వారిలో మనం ఎందుకు మారు మనసు పొందకూడదు? వాళ్ళ దేవుని మీద మనం ఎందుకు ఆసక్తి పెంచుకోకూడదు? పెంచుకోవాలి ఆసక్తి కూడా. అప్పుడే వారిని ఆశీర్వదించిన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించారు. మనం అంటాం, అయ్యా ఇదిగో ప్రస్తుతం ప్రతాప్ పచ్చి తాగుబోతుగా ఉన్నాడు, అయ్యా బాగా స్మోక్ చేశాడు, కానీ ఈరోజు ఏమంటాం మనం? చెప్పలేము. అయ్యా అతను మారాడు, కానీ అతను త్రాగుతూ ఉన్నప్పుడు, అతను స్మోక్ చేస్తూ ఉన్నప్పుడు
అది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము తాగకపోయినా స్మోక్ చేయకపోయినా నీతిమాలిన పనులు చేస్తూ ఉన్నాం, అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, దొంగతనం చేస్తూ ఉన్నాం, తప్పులు చేస్తూ ఉన్నాం, వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాం. కానీ అతని మార్పునైతే చూస్తూ ఉన్నాం, కానీ అతనే మారగలిగింది. మనం మారామా? నీతిమాలిన పనులు మారామా? అబద్ధాలు మారామా? దొంగతనం మారామా? అక్కడ మాట ఇక్కడ మాట ఎక్కడ చెప్పేది మారాం. ఒక వ్యక్తి మారాడు, దేవుని పట్ల ఆసక్తిగా ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం. అతని గురించి మాట్లాడుతున్న మనం ఎన్నో తప్పిదాల్లో ఉన్నాం. వాక్యం గద్దిస్తూ ఉంది, వాక్యం వింటూ ఉన్నాం, కానీ ఆయన గద్దింపులకు లోబడి మనలో ఉన్నాయి తీసివేసి మరొక అతను మారాడని చెప్పగలుగుతున్నాం. కానీ మనం మారడానికి ఎప్పుడైనా ప్రయత్నించామా? మనం మారడానికి ప్రయత్నించలేదంటే దానికి కారణం మనం ఏమీ లేదు, ఆసక్తి లేదు. దేని మీద? మంచి విషయముల మీద. ఆమేన్. దేని మీద ఆసక్తి లేదు? మంచి విషయముల మీద ఆసక్తి లేదు. నువ్వు ఎప్పుడు ఒకరిని పొగిడేవే తప్ప నిన్ను నీవు తలంచుకొని నేను ఇంత నీతిగా ఉన్నాను. నేను ఒకసారి మీకు వాక్యం చెప్పాను, బిడ్డల కంటే సరిపోదు, నీ బిడ్డకి వివాహం అయ్యి ఒకరి చేతిలో పెట్టేంత వరకు నా బిడ్డను ఇలా నాకు ఒకరి చేతిలో పెట్టాను అనేటటువంటి ధైర్యం మనలో ఉండాలి అని చెప్పాను కదా. అలాగే ఇదిగో నేను ఈ విధంగా బ్రతకగలుగుతూ ఉన్నాను, నీతిగా బ్రతకగలుగుతూ ఉన్నాను, నిజాయితీగా బ్రతకగలుగుతున్నాను, పస్తైనా ఉంటాను. కానీ నేనేమన్నా నా నోట్ల నుంచి అబద్ధాలు, చాడీలు లేదా వేరే మాట్లాడిన ప్రభావం మనం ఉండగలుగుతూ ఉన్నామా? కాబట్టి మారాలి. ఏం చేయాలంట? మొట్టమొదటి ఆయన అంటూ ఉన్నాడు, నేను ప్రేమించు వారిని గద్దిస్తూ ఉన్నాను, శిక్షిస్తూ ఉన్నాను. కనుక నువ్వేం చేయాలంట? ఆసక్తి కలిగి, ఆసక్తి కలిగి నువ్వేం చేయాలి? మారు మనసు పొందు. నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేనెందుకు మారకూడదు? ప్రభువా నేనెందుకు మారకూడదు? ఈరోజు ఒక మార్పు విషయమై ఈరోజు నీ మార్పే కనుకో, అయ్యా నా మార్పు, నా జీవితంలో మార్పు రావాలని నా గుండెల్లో బలమైన ఆసక్తితో నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థించు. నీలో ఉన్నటువంటి ఆసక్తే దేవుడు నిన్ను ఒక శక్తిగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి కలిగి ఉండమంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి సామెతల్లో 16వ అధ్యాయం 7వ వచనం ఒక మాట అంటాడు, 16వ అధ్యాయం 7వ వచనం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాడి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఇప్పుడు నువ్వు చూసుకో, నీకు శత్రువులు ఎక్కువ అవుతా ఉన్నారా, మిత్రులు ఎక్కువ అవుతున్నారా? అప్పుడు దానికి అర్థం, శత్రువులు ఎక్కువ అవుతున్నారా, మిత్రులు ఎక్కువ? తమాసుగా చెప్పకూడదు, నాకాడ నిజంగా చెప్పాలి. శత్రువులు ఎక్కువ అవుతూ ఉన్నారు ఈ రోజుల్లో. కారణం, అవతల వాళ్ళు మార్పు రాదు, నీలో మార్పు రావాలి. నీ మార్పు, నీ ప్రవర్తన మనిషికే కాదు దేవునికే నచ్చడం లేదంటూ ఉన్నాడు ఇక్కడ. దేవునికి నచ్చే విధంగా నువ్వు జీవించు, మనుషులకు తర్వాత నచ్చదు. నువ్వు దేవునికి నచ్చే విధంగా నువ్వు జీవించినట్లయితే నీ శత్రువును కూడా ఏం చేస్తారంట? మిత్రులుగా మారుస్తారంటూ ఉన్నాడు. ఈరోజు నీతో మంచిగా ఉన్నటువంటి వారు కూడా శత్రువులుగా మారారు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది? నీ ప్రవర్తనలో ప్రాబ్లం ఉంది. నీ ప్రవర్తన అనగా అది ప్రతి విషయంలో వస్తుంది. నీ మాట, నీ పలకరింపు, నీ చూపు, నీ ఆలోచన, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన డే బై డే, ఉదయం లేచిన దగ్గర నుంచి మరలా పడుకునేంత వరకు నీ ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది. నీ ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది. కాబట్టి నువ్వు దేవుడికి ప్రీతికరముగా లేవు, అంటే ప్రేమగా లేవు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రేమగా లేవో నీకు ఎవరు ఎక్కువయ్యారు? శత్రువులు ఎక్కువయ్యారు. అదే నువ్వు దేవుడిలో ప్రేమగా ఉంటే, దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటే శత్రువు కూడా ఏమవుతాడంట? తెరవండి, మాకు అన్నట్టు వాళ్ళు ఎవరు లేరయ్యా అంటారా? మాకు ఉండే వాళ్ళంతా శత్రువులే ప్రభువా. ఆమేన్. కాబట్టి దేవునికి ఇష్టమైన వారముగా మనం బ్రతికితే మన శత్రువులు కూడా మిత్రులు అవుతారు. హల్లెలూయా. ఎప్పుడు వారి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, అంటే ఇష్టమైనప్పుడు, ప్రేమగా ఉన్నప్పుడు, అప్పుడు మన శత్రువులు కూడా ఏమవుతారంట? మిత్రులు అవుతారు. అందుకే సామెతలు 3 అంటాడు,
సామెతల పుస్తకం 3వ అధ్యాయం. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. దేవుడు మనల్ని వాక్యం ద్వారానే గద్దిస్తాడు. ఇప్పుడు వాక్యం చెప్పిన తర్వాత భాష మన దగ్గర అంటే లేదు. చాలా సంఘాలలో సంఘ పెద్దలు వాళ్ళు ఉన్న సంఘాలు ఏమవుతారు, పాస్టర్ గారు ఈరోజంతా నా గురించే చెప్పాడు అంటారు. పాస్టర్ గారు ఈరోజు మా కుటుంబాన్నే పెట్టాడు ఆ చర్చలు అంటారు. చర్చలో బయటికి పోయింది. ఈ పాస్టర్ గారికి ఎప్పటి నుంచి మా మీద కడుపు అంటో ఏమో, మేమేం చేసామో ఏమో. పాస్టర్ గారికి మరివన్నీ కానుకలు ఇచ్చే వాళ్ళు కానే ఉంటాడు. పాస్టర్ గారు అట్టుంటాడు ఇట్టుంటాడు. ఈరోజు నువ్వు అలా నిందిస్తూ ఉన్నావు అంటే నీ ప్రవర్తన మంచిది కాదు అని సామెతలు 16:7 చెప్తా ఉంది. ఒక సేవకున్నో, ఒక సంఘవస్తున్నో, ఒక సంఘ నాయకున్నో, తోటి విశ్వాసులను నువ్వు శత్రువుగా అనుకుంటూ ఉన్నావు అంటే ఆ ఎదుటి వారిలో లోపం లేదు, కానీ ఆలోచిస్తున్నటువంటి నీలో, నీ ప్రవర్తనలో లోపం ఉంది. కాబట్టి నువ్వు దేవునికి ప్రీతికరంగా లేవు. కాబట్టి ఆయన ప్రేమించేటువంటి వారిని తప్పకుండా ఆయన గద్దిస్తాడు, గద్దిస్తూ వాక్యం చెప్పిస్తాడు. ఆమేన్. అది నిజమైనటువంటి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఎలా ఉండాలి అంటే దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి, దేవునికి ప్రీతికరముగా ఉండేవారిగా ఉండాలి. ఆయనకు ప్రీతికరమైన వారముగా మనం ఉండాలి అంటే మనము ఆయన ఎడల ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. సింపుల్. నువ్వు బాగుండాలి అంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు ఫలించాలి అంటే నీకేముండాలి? ఆసక్తి ఉండాలి. చాలామంది అంటారు, ఇంకేమయ్యా గవర్నమెంట్ ఉద్యోగం అయినా 10,000, ప్రైవేట్ ఉద్యోగం అయినా 10,000 అన్న మనిషి యొక్క సైకాలజీ ఎంత అని. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడి కంటే నెలకు 10 అంతలు ఎక్కువ సంపాదించేవాడు ఉన్నాడా లేదా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు తన రిటైర్ అయ్యేంత వరకు సంపాదించిన సంపాదన 30 రోజుల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు, 1 సంవత్సరంలో సంపాదించే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉద్యోగంలో తేడా లేదు, నీ ఆలోచనలో తేడా ఉంది. నేను ఒకసారి చెప్పాను, యుద్ధం చేయలేని వాడే ధర్మం గురించి మాట్లాడతాడంట. ఎట్లా? ఎవడన్నా నేను కొట్టిన వెంటనే దేవుడు చూసుకుంటానులే, వస్తుంది. వీడు కొట్టలేక, శక్తి చాలక ఏం చూసుకుంటాడంట? దేవుడు చూసుకుంటాడు. అదే వీడికి ఒక 10 మంది మంచి బలం ఉంటే వదిలేస్తారా? అప్పుడు అన్నమానండి దేవుడు చూసుకుంటాడని. అదే అంటే యుద్ధం చేయలేని వాడు ధర్మం గురించి మాట్లాడతాడు, కష్టపడలేని వాడు ఉద్యోగాల గురించి మాట్లాడాలి. కష్టపడేవాడికి ఎక్కడున్నా సరే విజయం వాడి కాళ్ళ దగ్గర వచ్చి పడిపోద్ది. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, వాక్యంలో గద్దింపు వస్తుందన్నా, మనల్ని ఎవరైనా గద్దించి మాట్లాడుతూ ఉన్నారన్నా, మన కుటుంబ సభ్యులు, మన తల్లిలో మన తండ్రి మనల్ని గద్దిస్తూ ఉందన్నా, దానికి కారణం వారిలో మన మీద ఎంతో ప్రేమ అనేది ఉంది. దేవునికి ప్రేమ ఉంది కాబట్టి మనందరినీ కూడా వాక్యం ద్వారా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? గద్దిస్తూ ఉన్నాడు. గద్దించడానికి కారణం మారు మనసు పొందాలని, మనం రూపాంతరం చెందాలని, ఆయనలాగా మారాలని, ఆయనలా మనం రూపాంతరం అవ్వాలని. ఎందుకు అంటే ఆయన రాకడలో ఆయన మనల్ని ఆయన పక్కలో ఉంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం పౌలు గారు అంటాడు, 12వ అధ్యాయం 11వ వచనములో, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆమేన్. ఇంత మంచి నీతి వాక్యం చెప్పిన ఆయన ఒకప్పుడు ఎవరంట? దూషకుడు, హింసకుడు. ఎవరంట? ఒకప్పుడు నేను నిన్న వేరే ఒక మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆ వస్తాను, ఒక ఆటో ఎంతసేపటికి సైడ్ ఇవ్వట్లా. ఏంద్రా సైడ్ ఇవ్వట్లేదు?
అనుకుంటాం. నేను క్షుణ్ణంగా ఏదో ఒక విధమైన ఫాంట్, మోడల్ ఫాంట్లో రాస్తున్నాడు. వెనక ఏం రాశాడు తెలుసు? వాడు టైటిల్ పక్కా గాలోడు అని రాస్తున్నాడు. ఏం రాశాడు? పక్కా గాలోడు అని రాశాడు గుంటూరులో నిన్న. నేను అన్నాను వాడు ఎట్టో సైడ్ ఇవ్వడు అని చెప్పాడు. ఏం సార్ వాడు అందరూ రాశాడు, ఆల్రెడీ రాశాడు నా పక్కా అని. అలాంటి ఈయన కూడా రాసుకున్నాడు, అయ్యా నేను హింసించేవాడిని, నేను దూషించేవాడిని. ఈయన కూడా ఆయన టైటిల్ రాసేసుకున్నాడు బైబిల్లో. నేను సౌలుగా ఉన్నాను, నేను ఇలాంటి వాడిని. కానీ ఆయన మారు మనసు పొంది ఆయన మార్పు చెందిన తర్వాత ఆయనలాగా నూతన నిబంధనలు సేవ చేసిన భక్తులు లేడు. అంత గొప్ప సేవ చేశాడు. అన్ని హింసించేవాడు ఉన్నప్పటికీ కూడా గతంలో ఆయన దేవుని నమ్ముకుని దేవుని యొక్క పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆయన్ని హింసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడ తప్పించుకున్నాడు తప్ప ఎదురు చెప్పాలి. ఆయన మనకు చెబుతున్న మాట, నేను మారు మనసు పొందానయ్యా. మీరేం చేస్తున్నాడు? దేని విషయంలో? ఆసక్తి విషయంలో. మాంసులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించుడి. ఆమేన్.